అందరికీ హాయ్ అండి. ఎలా ఉన్నాయి మీ దగ్గర? వర్షాలు బాగా పడ్డాయా? మాకైతే నిన్న హైదరాబాద్లో ఫుల్గా పడిందండి వాన. దెబ్బకు వాతావరణం అంతా చల్లబడిపోయింది. మెరుపులు, పిడుగులు, పెద్ద గాలితో వానండి, మామూలుగా పడలేదు. పవర్ కూడా తీసాడు. యాక్చువల్గా మేము ఆఫ్టర్నూన్ తిని పడుకున్నాము. లేచేసరికి వెదర్ మొత్తం మబ్బులేసింది. చూసి ఇది వాన గట్టిగా పడేది కాదు, లేదా 4 జల్లు పడిపోయిద్ది అనుకున్నాను. కానీ ఇంతలా వర్షం పడుతుందని మాత్రం అస్సలు అనుకోలేదండి నేను. ఆ పిడుగులు సౌండ్కి మా కన్నా కూడా చాలా భయపడిపోయాడు. ఇక పక్షులైతే అండి పాపం అటు ఇటు తిరిగాయండి ఆకాశంలో భయపడిపోయి. ఫైనల్గా ఈ వర్షం వల్ల హైదరాబాద్ మొత్తం చల్లబడిపోయిందండి. మొన్నటిదాకా ఎండలకి అల్లాడిపోయాము. ఇంకా ఈ వర్షం వల్ల ట్రాఫిక్ కూడా అండి ఫుల్గా జామ్ అయిపోయింది నైట్ అంతా. నో వెళ్ళిరా, నీ సంగతి చెప్తా. వెళ్తే కనుక నీకుందే. ఈ వర్షం వల్ల మా కన్నా నేను కొంచెం భయపడ్డాం, అలాగే ఎంజాయ్ కూడా చేసాం. ఇంకా మా ఇంటి పక్కన పిల్లలు చూడండి, లైట్గా రైన్ పడుతుంటే డ్యాన్స్ వేస్తున్నారు. అక్క చెల్లెలు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు కూడా. చూసారు కండి మా కన్నా ఎలా రన్నింగ్ చేస్తున్నాడు. కొంచెం గ్యాప్ ఇచ్చిందండి. ఇక ఆ తర్వాత పెద్ద గాలి స్టార్ట్ అయింది. గాలితో మెల్లగా వాన కూడా స్టార్ట్ అయింది. ఇంకా ఇక్కడ ఫ్యాన్ చూసారు కదా, మా కన్నా పుట్టినప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు మా వారు డీమార్ట్లో తీసుకున్నారు. చాలా అంటే చాలా యూజ్ అవుతుంది మాకు. ఇప్పుడు కరెంట్ లేదు కదా, మాకు బాగా యూజ్ అయిందనమాట. మరి ఇంతలా వాన పడుతుందంటే మనకి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదండి. అందుకే మా కన్నా కోసం పాప్కార్న్ చేయింపాను. నేనేమో మంచిగా కాఫీ పెట్టుకొని తాగాను. ఇందాక చెప్పాను కదండి గాలి బాగా వస్తుందని చెప్పి, చూడండి అన్నీ ఎలా కొట్టుకుపోయాయో. ఆ గాలికి మేము డోర్ వేసుకొని లోపల ఉన్నాం అనమాట. ఆ తర్వాత కొంచెం డోర్ తీసి చూస్తే ఇలా ఉందన్నమాట సిచ్యువేషను. అందుకో నాన్న తిను. కాలట్లే, పైన పట్టుకో, తినిపో. పాప్కార్న్స్ తినిపో, తినిపో. కన్నా చూడండి తినమనిస్తే ఏదో మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు. ఇది వచ్చేసి మా వారు మార్నింగ్ తెచ్చారు. ఫస్ట్ టైం ట్రై చేశాను, పర్లేదు, బాగానే ఉన్నాయి టేస్ట్ కూడా. చూసారు కండి ఎలా పడుతుందో వర్షం, మామూలుగా లేదు అసలు. ఇంకా ఈ గాలి వల్ల కూడా మనం కలాప్ చల్లుతాం కదా వాటర్ తోటి, అలా పడుతుందన్నమాట వర్షం. 8:30 అయినా కానీ కరెంట్ రాలేదండి. ఇక్కడ వచ్చేసి మా కన్నా పాప్కార్న్స్ తింటున్నాడు. ఇక కరెంట్ కోసం చూసి ఇక లావలేదని చెప్పేసి మా కన్నాకి నీళ్ళు పోసి నేను కూడా ఫ్రెష్ అయ్యానండి. భయం వేస్తుందా? అవట్లే బువ్వ రావట్లేదులే కానీ నువ్వు ధైర్యవంతుడు వేరరా, నువ్వు ధైర్యవంతుడువేనా? ఓకేనా కదా? అవునరా, నువ్వు చాలా ధైర్యవంతుడివిరా, నువ్వు చాలా ధైర్యవంతుడివిరా, భయపడవురా. అంటే ఓహో, బలవంతుడు వేరు, ధైర్యవంతుడు వేరయ్యా. ఒరే ఇప్పుడే కదరా నిన్నది. మా కన్నా ధైర్యవంతుడు అంటే బలవంతుడు అని చెప్తున్నాడు. వాడికి డిఫరెంట్ తెలియదు అనమాట రెండింటికి. ఇక్కడ వచ్చేసి కిటికీలోంచి గాలికి రూమ్ అంతా చల్లబడిందండి. ఫస్ట్లో అయితే చాలా ఉక్కపోసింది డోర్ వేసుకునేసరికి. 1 గంట తర్వాత రూమ్ అంతా చల్లబడిపోయింది అనమాట. అందుకే ఇంట్లో ఉండగలిగాము డోర్ వేసుకొని, లేకపోతే మా వల్ల కాకపోయేది. లాల పోసుకున్నావా లల్లీగా? కాసేపు పడుకో, కాసేపు, 1 అరగంట. ఓకే, నేను రావాలా? అవుతుంది తల్లి.